రీసెంట్గా సుప్రీంకోర్టు నేహాలాల్ వర్సెస్ అభిషేక్ కుమార్ అనే కేస్ని డిసైడ్ చేస్తూ అదొక మ్యాట్రిమోనియల్ కేసు డిసైడ్ చేస్తూ ఏంటని చెప్పింది అని అంటే ఇట్స్ 65 days ఆఫ్ మ్యారేజ్. ఓకే, ఈ 65 days ఆఫ్ మ్యారేజ్ని ఎండ్ చేస్తూ 2012లో దే గాట్ మ్యారీడ్ అండ్ ఆఫ్టర్ దట్ వెంటనే ఆ 2012లోనే వెంటనే వాళ్ళు డివోర్స్ ప్రొసీడింగ్స్కి మల్టిపుల్ క్రిమినల్ కేసెస్, ఫ్యామిలీ కోర్టులో కేసెస్, మెజిస్ట్రేట్ కోర్టులో, ఆ తర్వాత హైకోర్టుకి వెళ్ళడము, ఆఫ్టర్ 10 years లాంగ్ పెండింగ్ తర్వాత ఈ కేసు సుప్రీంకోర్టుకి రీచ్ అవ్వడం జరిగింది. ఇద్దరు ఒకరిపైన ఒకరు బోల్డ్ అని క్రిమినల్ కేసెస్ వేసుకోవడము, అలిగేషన్స్ చేయడము జరిగింది. ఆ తర్వాత సెటిల్మెంట్కి రీచ్ అయ్యారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే సెటిల్మెంట్ చేస్తాము, ఇట్స్ ఓకే, డిజాల్వ్ చేస్తాము, బ్రేక్ డౌన్ ఆఫ్ మ్యారేజ్ ఉంది కాబట్టి, బట్ ఏదైతే మీరు కోర్ట్స్ ముందు నిజాలు అని చెప్పి అఫిడవిట్లు ఏవైతే ఫైల్ చేశారో ఆ కేసెస్ మాత్రము ఇండిపెండెంట్గా వాటిని ట్రయల్ చేయండి అని లోవర్ కోర్ట్స్కి వాళ్ళు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే ఎన్నో అబద్ధాలు ఆడుతూ ఉంటారు, ఒకరిపైన ఒకరు అలిగేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. అవన్నీ నిజమా కాదా? ఎందుకనంటే మీరు ఈ ఏదైతే పర్జరీ చేస్తున్నారో దట్స్ ఆన్ జస్టిస్ సిస్టమ్. పూర్తిగా జ్యుడిషియరీ పైన ఇలా చేయడము మీరు కరెక్ట్ కాదు. సో డెఫినెట్లీ ఇటువంటి అబద్ధాలు ఏవైతే ఉన్నాయో ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం లేదు అని ఈ కేసుని డిస్పోజ్ చేస్తూ లేనిపోనివన్నీ ఏవైతే అలిగేషన్స్ వేస్తుంటారో దట్స్ నాట్ రైట్. ఉన్నవి మాత్రమే చెప్పి యూ గో అహెడ్ విత్ ప్రొసీడింగ్స్, లేనివి చెప్పాల్సిన అవసరం లేదు.